హలో అండి. అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే తెలంగాణ స్పెషల్ సర్వప్ప అండి. ఈరోజు మాకు ఉదయం బ్రేక్ఫాస్ట్ ఇదే. సర్వ పిండికి కావాల్సినవి బియ్యం పిండి, కొన్ని వేయించి దంచుకున్న పల్లీలు, ఓమ, పసుపు, నువ్వులు, కారము, ఉప్పు, కొంచెం జీలకర్ర చేతితో నలిపి వేయాలండి. ఓమైనా జీలకర్ర అయినా. తర్వాత ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేయండి. కొత్తిమీర వేయండి. అన్నీ వేసి కొంచెం కరివేపాకును కూడా కట్ చేసి వేసుకోండి. అట్లనే వేస్తే మరీ పెద్దగా ఉంటుంది కాబట్టి పిల్లలు తినరు. ఇప్పుడు అన్నీ వేసేసి అన్నీ మిక్స్ చేయండి. కొంచెం పసుపు కూడా వేసుకోండి. వాటర్ వేసి కలుపుకోండి. ఇంకా కొంచెం మెత్తగా అయ్యేదాకా కలుపుకోవాలండి. నానబెట్టిన శనగపప్పు కూడా వేసుకోండి. అట్లయితేనే మనకి రొట్టె మంచిగా వస్తుంది. కలిపి పెట్టుకొని ఇలా బాల్స్ చేసి పెట్టుకోవాలండి. నాన్ స్టిక్ పెంక ఉన్నా ఏం లేదు, లేదంటే మీ దగ్గర ఐరన్ ఉన్నా ఏం లేదు, ఐరన్ పెంక ఉన్నా ఏం లేదండి, ఏదో ఒకటి. దానికి ఆయిల్ రుద్దేసి స్టవ్ మీద పెట్టక ముందుకే ఆయిల్ రుద్దాలండి. రుద్ది ఇలా మనం చపాతీలాగా, జొన్న రొట్టెలాగా చేయాలి. కొంచెం మందం చేయాలండి, పలుసగా చేయకూడదు. హోల్స్ పెట్టుకోవాలి. అందులో కొంచెం తర్వాత ఆయిల్ వేయడం కోసం అది అట్లయితే బాగా కాలుతుంది. స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకోవడమే అండి. దాని మీద ఒక మూత పెట్టేసి 1 మినిట్ ఉంచేసి తీసేయండి. ఇంతే అండి. ఇంకా ఇటు అటు కొంచెం రెడ్ కలర్ వచ్చేలా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి. పైనంగా రెడ్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని తిప్పేసుకోవడం అండి. ఎంతో టేస్టీగా ఉండే మన తెలంగాణ స్పెషల్ సర్వపిండప్ప రెడీ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ అండి.